మేషరాశి ఫలాలు. మీ అనారోగ్యాన్ని గురించి చర్చించకండి. అస్వస్థత నుండి దృష్టి మరల్చుకోవడానికి మీకు మీరే ఏదైనా వ్యాపకం కల్పించుకోండి. ఎందుకంటే మీ అస్వస్థతను గురించి మాట్లాడన కొద్దీ అది మరింతగా జటిల సమస్య అవుతుంది. దీర్ఘకాలికమైన మదుపులతో తగినంత లాభాలను పొందుతారు. గృహంలో పరిస్థితులు సమస్యాత్మకంగా ఉంటాయి. మీరు కుటుంబ బాధ్యతలను అశ్రద్ధ చేయడం అంటే వారి కోపానికి గురికావడమే అవవచ్చు. మీ ప్రియమైన వారి సహకారం లేకపోతే మీరు ఏమీ చేయలేరు. విహారయాత్ర సంతృప్తికరంగా ఉండగలదు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు. దాంతో ఈ రోజంతా మూడీగా మారతారు. ఈరోజు మంచి వ్యక్తిత్వము కలవారి యొక్క ఆత్మకథలు చదవటము వలన మీరు మీ యొక్క ఆలోచనలను ఆశయాలను దృఢపరుచుకుంటారు. వృషభరాశి ఫలాలు. మీకు అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచులకు అనుగుణంగా లేదా స్నేహితులతోనో గడపండి. మీకు బాగా నచ్చే పని చేయండి. ఈరోజు మీ తల్లిదండ్రులు మీ యొక్క విలాసవంతమైన జీవితం ఖర్చుల పట్ల ఆందోళన చెందుతారు. అందువలన మీరు వారి యొక్క కోపానికి గురవుతారు. మీరింతవరకు వెళ్ళని చోటికి రమ్మని ఆహ్వానించబడితే హుందాగా అంగీకరించండి. వ్యక్తిగత మార్గదర్శకత్వం మీ బంధుత్వాలను మెరుగుపరుస్తాయి. ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చెయ్యాలని చూస్తారు, కానీ కోపాలేవి మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి. ఈ అనవసర ఆందోళనలు మరియు బెంగలు మీ శరీరంపైన డిప్రెషన్ వంటి ఒత్తిడులు మరియు చర్మ సంబంధ సమస్యలు వంటి వాటికి దారితీసి ఇబ్బంది పెడతాయి. ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయము, కానీ అతిగా ఆడటం వలన మీ యొక్క చదువుల మీద ప్రభావం చూపుతుంది. వైవాహిక జీవితమంటే మొత్తం సర్దుబాట్లమయమేనని మీరు అనుకుంటున్నారా? అదే గనక నిజమైతే పెళ్లనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈరోజు మీకు తెలిసిరానుంది. మిథున రాశి ఫలాలు. బాగా పలుకుబడి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. ఒక క్రొత్త ఆర్థిక ఒప్పందం కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. గృహస్థ జీవితం ప్రశాంతంగానూ ప్రశంసార్హంగానూ ఉంటుంది. ప్రేమనేది అనుభవానికి వచ్చే ఒక భావన. మీతో కలిసి పనిచేసేవారు మీరు తిక్కగా అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే డొంకతిరుగుడు జవాబు చెప్తే కోప్పడతారు. ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు. రోజు చివర్లో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గరవారిని కలవడానికి వినియోగిస్తారు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడిపోతారు. కర్కాటక రాశి ఫలాలు. మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడం కష్టమనుకుంటారు. మీ అసాధారణ ప్రవర్తన ఇతరులను అయోమయంలో పడేస్తుంది. వారిని నిస్పృహలోకి తోసేస్తుంది. తెలియని వారి సలహాల వలన పెట్టుబడి పెట్టిన వారు ఈరోజు ప్రయోజనాలు పొందుతారు. మీరు సమస్యల సుడిగుండంలో ఉన్నప్పుడు సహాయం చేసిన మీ బంధువులకి ధన్యవాదాలు తెలియచేయండి. మీరు చేసే ఈ చిన్న పని వలన వారికి ఉత్సాహం కలుగుతుంది. ఎప్పుడైనా కృతజ్ఞత అనేది జీవిత మాధుర్యాన్ని పెంచుతుంది. మరీ కఠినత్వం నిందార్హమవుతుంది. మీ లవర్కి ఏమి చెయ్యాలో నిర్దేశిస్తుంటే ఆమెతో చాలా సమస్య వస్తుంది. చాలా వరకు ఈ రోజును షాపింగ్, ఇతర కార్యక్రమాలు బిజీగా ఉంచుతాయి. మీకు మీ జీవిత భాగస్వామికి నిజంగా మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అవసరం. మీరు సాధారణము కంటే ఎక్కువ సమయం మీరు కుటుంబముతో గడిపినట్టయితే ఎల్లప్పుడూ కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. కాబట్టి ఆ ఘర్షణ నుండి దూరంగా ఉండండి. సింహరాశి ఫలాలు. కూర్చునేటప్పుడు దెబ్బలు గాయాల నుండి రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే మంచి భంగమలో కూర్చోవడం వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు, శారీరక ఆరోగ్యం, విశ్వాసాలను మెరుగుపరచడంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. తెలియని వారి సలహాల వలన పెట్టుబడి పెట్టిన వారికి ఈరోజు ప్రయోజనాలు పొందుతారు. స్నేహితులతోనూ బంధువులతోనూ హాయిగా సంతోషంగా గడపండి. మీ ప్రియమైన వారి బాహుబంధంలో సంతోషాన్ని, సౌకర్యాన్ని, అమితమైన ఆనందాన్ని, ఇంకా అత్యున్నత ప్రేమ ఉన్నట్లుగా తెలుసుకున్నారుగా. ఇంకే మీ పని హాయిగా విశ్రాంతిగా ఉంటుంది. భాగస్వామ్య అవకాశాలు బాగానే కనిపిస్తాయి, కానీ ప్రతిదానిని బ్లాక్ అండ్ వైట్ గా ఉంచండి. వ్యక్తిగత సమయము ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు. ఈరోజు మీకు చాలా ఫ్రీ సమయము దొరుకుతుంది.
మీరు ఆడుకోవడానికి లేక జిమ్కు వెళతారు. ఈ రోజంతా మీరు మీ జీవిత భాగస్వామి, రొమాంటిక్ పాటలు, మంచి ఆహారం, చక్కని డ్రింక్స్తో ఎంజాయ్ మాత్రమే. కన్యా రాశి ఫలాలు. మీ పెట్టుబుద్ధి మీకు ఒక ఆశీర్వాదమే, ఎందుకంటే కనపడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాల నుండి కాపాడుతుంది. అవి సందేహం, నిరాశ, అవిశ్వాసం, దురాశతో కూడిన అహంకారం, ఇంకా ఈర్ష్య. ఆర్థికపరమైన విషయాల్లో గ్రహాల స్థితిగతులు మీకు అనుకూలంగా లేవు, కాబట్టి మీ ధనం జాగ్రత్త. ఒక పాత స్నేహితుడు అనుకోకుండా వచ్చి ఆహ్లాదాన్ని కలిగించే జ్ఞాపకాలను తీసుకుని రావడం జరుగుతుంది. మీ కాల్ని మరీ పొడిగించడం ద్వారా మీ ప్రేమ భాగస్వామిని బాగా టీస్ చేసి అల్లరి పెడతారు. ఉద్యోగాలలో మీకున్న ప్రత్యర్థులు వెనక్కు నెట్టేయడానికి ప్రయత్నిస్తారు, కాబట్టి మీరు పనిలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈరోజు సాయంత్రం ఆనందకర సమయాన్ని పొందాలంటే రోజంతా మంచి పనులు చేయండి. మీ వైవాహిక జీవితం, మీ కుటుంబం వల్ల ఈరోజు ఇబ్బందుల్లో పడుతుంది. తులారాశి ఫలాలు. మీకు మానసిక అనారోగ్యం కలిగించే లోపల మీ వ్యతిరేక ఆలోచనలను వదిలించుకోవాలి. దానికోసం మీరు దాన ధర్మాలు, సంఘసేవలు చేస్తే పూర్తిగా అవి తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుంది. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. ప్రేమలో మీ కఠినత్వానికి క్షమాపణ చెప్పండి. అనుకోని ఎదురుచూడని చోట నుండి మీరు ముఖ్యమైన ఆహ్వానం అందుకుంటారు. రోజంతా వాడివేడి వాదనల తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. మీరు మీ కుటుంబంతో లేదా స్నేహితులతో సరదాగా గడుపుతారు. అయినప్పటికీ మీరు ఏదో తెలియని చికాకును కలిగి ఉంటారు. వృశ్చిక రాశి ఫలాలు. ఎవరు మిమ్మల్ని రెచ్చగొట్టకుండా ఉండాలిగాక. అదేదో తరువాత మీరు పశ్చాత్తాపంతో కుమిలిపోయేలాగా జరగరాదు. మీరు మీ మిత్రులతో సరదాగా గడపటానికి బయటకు వెళ్లాలని చూస్తే ఖర్చు పెట్టే విషయంలో జాగరూకతతో వ్యవహరించండి. లేనిచో మీరు ధనాన్ని కోల్పోతారు. మీకు చిరకాలంగా ఉన్న అప్పులను తీర్చేస్తారు. మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం. ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడడం వలన మీకు మంచి ఆలోచనలు, పథకాలు కలుగుతాయి. ఇతరులతో సాధారణ విషయాలు పంచుకోవటం మంచిదే, కానీ వారాలోచనలు ఏమిటో తెలియకుండా మీ రహస్యాలను పంచుకోవటం వలన మీ సమయం, నమ్మకం వృధా అవుతుంది. తప్పుడు సమాచారం ఈరోజు సమస్యకు దారితీయవచ్చు, కానీ కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు. ధనుస్సు రాశి ఫలాలు. మీ సరదా స్వభావం ఇతరులను కూడా సంతోషంగా ఉంచుతుంది. మీరు మీ భాగస్వామి అనారోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సిన పనిలేదు. ఎప్పటి నుండో పొదుపు చేస్తున్న ధనం ఈరోజు మీ చేతికి వస్తుంది. పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు. ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు. ఈరోజు మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది. ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు. రోజు చివర్లో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయాన్ని బాగా దగ్గరివారిని కలవడానికి వినియోగిస్తారు. ఈరోజు మీ బెటర్ హాఫ్తో పడకపై మీరు చాలా చక్కని సమయం గడుపుతారు. మకర రాశి ఫలాలు. విజయోత్సవాలు, సంబరం మీకు అమితమైన సంతోషాన్నిస్తాయి. మీ సంతోషాన్ని మీ స్నేహితులతో పంచుకోండి. ఒక క్రొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. ఆరోగ్యం బాగాలేని బంధువు ఇంటికి వారిని చూడడానికి వెళ్ళండి. మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి నుండి ఈరోజు ఒక మంచి వార్త లేదా సందేశం వస్తుంది. అది మీ నైతిక బలాన్ని మరింత మెరుగుపరుస్తుంది. మీరు ఈరోజు తొందరగా ఆఫీస్కి వచ్చి తొందరగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు. ఇంటికి చేరుకొని కుటుంబంతో కలిసి సినిమా చూడటము లేదా పార్కుకు వెళ్లటం చేస్తారు. మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈరోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు మీకు చాలా అవసరమైన ఎనర్జీ లభిస్తుంది. కుంభరాశి ఫలాలు. స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు.
ఈరోజు మీరు పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంట్లో ఏవైనా మార్పులు చేసే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని తీసుకోండి. లేకుంటే అది తరువాత కోపాలను, విచారాలను తేవచ్చు. రొమాన్స్ ఎంతో ఉల్లాసంగా, ఆహ్లాదంగా మరియు విపరీతమైన ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఇది మీ బలాలు, భవిష్యత్ ప్రణాళికలు మదింపు చేసుకోవలసిన సమయం. వైవాహిక ఆనందానికి సంబంధించి ఈరోజు మీరు ఓ అద్భుతమైన సర్ప్రైజ్ను అందుకోవచ్చు. మీరు ఈరోజు తెలివైన వారిని కలవటము వలన మీరు మీ యొక్క సమస్యలకు సమాధానము తెలుసుకుంటారు. మీనరాశి ఫలాలు. మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి. మీ కుటుంబం అంతటికీ లబ్ధినిచ్చే ప్రాజెక్టులను ఎంచుకోండి. వృద్ధిలోకి వస్తారు. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకోలేరు. దీనివలన మీ ప్రియమైన వారు కోపాన్ని పొందుతారు. ఈరోజు మీరు కార్యాలయాల్లో పరిస్థితులకు తగ్గట్లు వ్యవహరించాలి. అనవసర విషయాలు మాట్లాడి సమస్యలు ఎదుర్కొనుట కంటే మౌనంగా ఉండటం ఉత్తమం. కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు. కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లను చేసుకుంటారు. ఏదో పాత విషయంపై మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు. అది తన పుట్టినరోజును గతంలో ఎప్పుడో మర్చిపోవడం కావచ్చు, లేక మరోటి కావచ్చు. కానీ చివరికి అంతా సర్దుకుంటుంది.